మంచి నిద్రలో ఉన్నాను. ఇంతలో ఏదో అలికిడి. హఠాత్తుగా మేల్కొన్నాను. కళ్ళు తెరిచి గోడ గడియారం వంక చూశాను. సమయం 12 దాటింది. నగరమంతటా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కిర్రుమని తలుపు తెరుచుకున్న చప్పుడు నాకు మళ్లీ గుర్తొచ్చింది. అర్ధరాత్రి పూట తలుపు తెరిచిందెవరు? ఇంట్లో అమ్మా నేను తప్ప మగాళ్ళెవరూ లేరు. వాచ్మాన్ సెలవులో ఉన్నాడు. ఇంట్లో మగవాళ్ళెవరూ లేరని పసిగట్టి ఎవరైనా దొంగ లోపలికి దూరాడా? ఈ ఆలోచన రాగానే నా గుండె భయంతో దడదడా కొట్టుకుంది. అంతలోనే ధైర్యం కూడగట్టుకుని మంచం దిగి మెల్లగా బెడ్రూమ్ తలుపు తెరిచి హాల్లోకి తొంగి చూశాను. ఎవరూ కనబడలేదు. హాల్లోంచి అమ్మగదిలోకి వెళ్లాను. మంచం పైన అమ్మ కనిపించలేదు. బాత్రూములో కూడా లేదు. ఇల్లంతా వెదికినా అమ్మ కనిపించలేదు. అప్పుడే మెయిన్ డోరు తలుపు తీసి ఉండటం కనిపించింది. అమ్మ బయటికెళ్ళిందా? ఈ సమయంలో ఆమెకు బయట ఏం పని? నాకేమీ అర్థం కాలేదు. చప్పుడు కాకుండా మెయిన్ డోర్ తెరచి బయటకొచ్చాను. ఇంటి ముందు గేటు కొద్దిగా తెరచి ఉంది. నాకేమీ అంతుపట్టలేదు. అప్పుడే నా దృష్టి పెరట్లో ఓ మూలనున్న వాచ్మన్ గదిపై పడింది. ఆ గదిలో లైటు వెలుగుతోంది. వాచ్మన్ లేనప్పుడు అతని గదిలో లైటు ఎందుకు వెలుగుతోంది? విషయమేమిటో తెలుసుకుందామని పిల్లిలా నడుస్తూ ఆ గది దగ్గరకు చేరుకున్నాను. గదిలోంచి గుసగుసలు వినిపించాయి. చెవులు రిక్కించి విన్నాను. అందులో ఓ గొంతు అమ్మది, మరో గొంతు ఎవరో పురుషుడిది. నాకు ఆశ్చర్యమేసింది. గదిగోడకున్న చిన్న కిటికీలోంచి రహస్యంగా లోపలికి చూశాను. ఆశ్చర్యంతో నా కళ్ళు విచ్చుకున్నాయి. లోపల అమ్మ పక్కన ఓ అపరిచిత వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతనికి అమ్మ వయసే ఉంటుంది. ఇద్దరూ చేతిలో చేయేసి ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నారు. అమ్మ అతని భుజంపై తలవాల్చి తన్మయంగా కళ్ళు మూసుకుంటే అతను ప్రేమగా ఆమె తలని నిమురుతున్నాడు. లక్ష్మి, నిన్ను చూడకపోతే క్షణమొక యుగంలా గడుస్తోంది. అందుకే ఈ టైంలో వచ్చాను అన్నాడతను. నా పరిస్థితి అలాగే ఉంది గోపాల్. కాని మనమిలా కలుసుకోవటం మంచిది కాదు. నా కూతురు కవిత ఇంట్లోనే ఉంది. ఈ స్థితిలో తను మనల్ని చూస్తే నా గురించి ఏమనుకుంటుంది? కొద్ది రోజుల్లో ఆమె తన భర్త ఊరికి వెళ్ళిపోతుంది. అంతవరకు ఓపిక పట్టు అంది అమ్మ. అమ్మ మాటలు విని నివ్వెరబోయాను. నా కాళ్ల కింది భూమి కదలినట్టనిపించింది. అమ్మ ఇలాంటి పాడుపనులు చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. వెంటనే లోపలికెళ్లి వారిద్దరిని చెడామడా తిట్టాలనిపించింది. కాని బలవంతంగా నన్ను నేను నిగ్రహించుకుని అక్కడి నుంచి కదిలాను. నా గదికి చేరుకుని ఉక్రోషంతో నన్ను నేను పారేసుకున్నట్టు మంచంపై పడ్డాను. అమ్మ మీద కోపంతో నాకు ఏడుపు ముంచుకొచ్చింది. నా చిన్నప్పుడే పోయిన నాన్న ముఖం కళ్లముందు కదలాడింది. అమ్మ వయసు ఇప్పుడు 60 ఏళ్లు దాటింది. అమ్మానాన్నలకు నేను ఏకైక సంతానం. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నాన్న హఠాత్తుగా గుండెపోటు వల్ల చనిపోయాడు. అప్పటినుంచి అమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ, ఇంట్లో ట్యూషన్లు చెబుతూ, తీరిక వేళల్లో కుట్టుపని, ఎంబ్రాయిడరీ పనులు చేస్తూ నన్ను బీటెక్ వరకు చదివించింది. చిన్న వయసులోనే భర్త పోయినా ఎన్నడూ తప్పుడు పనులు చేయలేదు. పైగా నేను నా క్లాస్మేట్ సంతోష్ని ప్రేమించిన సంగతి తెలిసినా నన్ను కోప్పడలేదు. వెంటనే సంతోష్ తల్లిదండ్రులతో మాట్లాడి మా పెళ్లి జరిపించింది. పెళ్లి తర్వాత సంతోష్కి ఢిల్లీలో ఉద్యోగం వస్తే ఇద్దరు ఢిల్లీకి వెళ్ళిపోయాం. ప్రతి పండుగకి హైదరాబాద్ వచ్చి కొద్ది రోజులు అమ్మ దగ్గర ఉండేవాళ్లం. మమ్మల్ని చూసి అమ్మ ఎంతో ఆనందించేది. ఈసారి సంక్రాంతికి సంతోష్కి సెలవు దొరకలేదు. నేనొక్కదాన్నే వచ్చాను. కాని ఈసారి అమ్మ నన్ను చూసి మునుపటిలా సంతోషించలేదు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో నన్ను ఆహ్వానించింది. దానికి కారణమేమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ మధ్యనే అమ్మ ఆ వ్యక్తి ఆకర్షణలో పడినట్టుంది. నేను ఆమెకిప్పుడు పానకంలో పుడకలా కనిపిస్తున్నానేమో. అందుకే నన్ను చూసి పెద్దగా సంతోషించలేదు. కాని భర్త పోయిన 20 ఏళ్లు తర్వాత హఠాత్తుగా ఆమెలో యవ్వనపు కోర్కెలు ఎందుకు పుట్టుకొచ్చాయి? బాల్యంనాటి కొన్ని విషయాలు నాకిప్పటికీ గుర్తున్నాయి. నాన్న రోజూ తాగి ఇంటికొచ్చేవాడు. అమ్మతో పోట్లాడి ఆమెపై చేయి చేసుకునేవాడు. ఆయన ఎందుకలా చేసేవాడో నాకు అప్పుడు అర్థం కాలేదు. కాని ఊహ తెలిసాక ఆ విషయము కొద్దిగా బోధపడింది. అమ్మకు నాన్నంటే ఇష్టం లేదు. బలవంతంగా ఆయనతో సంసారం చేసేది. రాత్రిళ్ళు ఆయన గదిలో పడుకోకుండా నా దగ్గరకు వచ్చి పడుకునేది. అది భరించలేక నాన్న తాగొచ్చి అమ్మని కొట్టేవాడు. భార్య తనని ప్రేమించటం లేదనే బాధతోనే ఆయన తాగుడికి బానిసై ఉండొచ్చు. అదే నిజమైతే అమ్మ చేతులారా తన సంసారాన్ని పాడుచేసుకుందని అనుకోవాలి. తాళికట్టిన భార్య ఆదరించకపోతే ఏ మగాడైనా ఎలా తట్టుకోగలడు? మితిమీరిన తాగుడు వల్ల చిన్న వయసులోనే చనిపోయాడు. నాన్న చావుకి పరోక్షంగా అమ్మే కారణమని నాకిప్పుడు అనిపిస్తోంది. అమ్మ లోపలికొచ్చి తలుపు మూసిన చప్పుడు లీలగా వినిపించటంతో నేను ఆలోచనల్లోంచి తేరుకున్నాను. ఆ వ్యక్తి వెళ్ళిపోయినట్టున్నాడు. నేనిక ఆలోచనలు కట్టిపెట్టి నిద్రపోవటానికి ప్రయత్నించాను. కాసేపటి తర్వాత నిద్రపట్టినా రాత్రంతా పీడకలలతో ప్రశాంతంగా నిద్రపోలేకపోయాను. ఉదయం లేచాక తలంతా భారంగా అనిపించింది. మరొకరితో పంచుకుంటే తప్ప నాలోని ఆ బాధ,
ఆ భారం తగ్గవేమో అనిపించింది. మొదట అమ్మనే నిలదీయాలనిపించింది, కాని ఆమెతో మాట్లాడటానికి నోరుపెగల్లేదు. తర్వాత మా ఆయనకి ఫోన్ చేసి అమ్మ నిర్వాకం చెప్పాలనిపించింది. కాని అలా చేస్తే ఆయన దృష్టిలో నేను చులకనైపోతానని భయం వేసింది. ఇక నాకున్న ఒకే ఒక స్నేహితురాలు హేమలత. కూకట్పల్లిలో ఉంటుంది. నా బాధని ఆమెకే చెప్పుకోవాలనిపించింది. అయిష్టంగానే టిఫిన్ ముగించి హేమలత ఇంటికి వెళ్ళొస్తానని అమ్మకి చెప్పి ఇంట్లోంచి బయటపడ్డాను. ఆటో ఎక్కి స్నేహితురాలి ఇంటికి చేరుకున్నాను. ఫోన్ చేయకుండా వచ్చిన నన్ను చూసి హేమలత ఆశ్చర్యపోయింది. నేను దిగులుగా ఉండటం చూసి నన్ను ఏకాంతంలోకి పిలుచుకెళ్లి విషయమేమిటని ఆరా తీసింది. రాత్రి నేను చూసినదంతా ఆమెకి చెప్పేశాను. హేమలత నావైపు నమ్మలేనట్టు చూసింది. కవిత, మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ నిప్పులాంటిది. పరాయి మగాళ్ల వైపు కన్నెత్తి చూడదు. ఆమె ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అంది. ఇంకెవరైనా ఈ విషయము చెబితే నేను కూడా నమ్మేదాన్ని కాను. కాని జరిగినదంతా నేను కళ్ళారా చూశాను. అమ్మ ఆ వ్యక్తితో ఎంత చనువుగా ఉందంటే, నాన్న బతికున్నప్పుడు ఆయనతో కూడా అంత చనువుగా ఉండటం నేను చూడలేదు. నేను ఛాందసవాదిని కాను. భర్త పోయిన స్త్రీ కోరికల్ని చంపుకొని బతకాలని నేను చెప్పటం లేదు. కాని మనిషికి నైతిక విలువలు, కుటుంబ గౌరవం కూడా ముఖ్యం కదా. నాన్న పోయినప్పుడే అమ్మ మరో పెళ్లి చేసుకోకుండా కాలం గడిపింది. ఇప్పుడు ఈ ముసలితనంలో ఎందుకిలాంటి పాడుపనులు చేస్తోందో నాకు అర్థం కావటం లేదు, ఉక్రోషంగా అన్నాను. నా ఆవేశం చూసి హేమలత నా దగ్గరకొచ్చి నా భుజంపై చేయేసింది. చూడు కవిత, మీ అమ్మ చిన్నపిల్ల కాదు. ఆవిడ అనుభవమంతా ఉండదు నీ వయస్సు. అందువల్ల నువ్వు తొందరపడి మీ అమ్మను నిలదీయకు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో తల్లిని కన్నకూతురే మందలిస్తే ఆ తల్లి మనోభావాలు ఎలా ఉంటాయో చెప్పటం కష్టం. అవమానభారంతో ఆమె ఏ అఘాయిత్యానికైనా పాల్పడవచ్చు. అందువల్ల కొద్ది రోజులు ఓపిక పట్టు. అయినా మీ అమ్మ క్షణికావేశంలో తప్పుచేసే బలహీనమనస్కురాలు కాదు. దీని వెనక మర్మమేమిటో తెలిసే వరకు మీ అమ్మతో ఈ విషయము గురించి మాట్లాడకు అంది. స్నేహితురాలి మాటలకు నేను మౌనంగా తలూపాను. కానీ నా మనసులో అలజడి తగ్గలేదు. తర్వాత అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. భోజనానికి రమ్మని. నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. ఓ ఫంక్షన్కి వెళుతున్నానని, భోజనానికి రాలేనని చెప్పి తప్పించుకున్నాను. తర్వాత హేమలత బలవంతం చేస్తే ఆమె ఇంట్లోనే 4 ముద్దలు తిని భోజనం అయిందనిపించాను. సాయంత్రం 4 గంటలకు స్నేహితురాలి వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయల్దేరాను. ఆటో ఎక్కి త్వరగా ఇంటికి చేరుకోవటం ఇష్టం లేక కాలినడకన ఇంటిదారి పట్టాను. దారిలో నా ఆలోచనలన్నీ అమ్మ గురించే. అమ్మ ఎందుకలా పెడదారి పట్టింది? రేపు నాకు పిల్లలు పుడితే తను అమ్మమ్మ అవుతుంది. మనవల్ని చూసి ఆనందించాల్సిన ఈ పెద్ద వయసులో ఆమెలో యవ్వనపు కోర్కెలు ఎందుకు రగులుకున్నాయి? కుటుంబ ప్రతిష్ట మంటగలుస్తుందనే స్పృహ కూడా లేనంతగా ఆమెకు కోరికలమైకం కమ్మిందా? ఆమెకు జ్ఞానోదయం కలగాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఆలోచనలతో నా తల వేడెక్కిపోయింది. పావుగంట నడిచాక దారిలో ఓ పబ్లిక్ పార్కు కనిపించింది. ఆ పార్కులోంచి అప్పుడే బయటకొచ్చిన ఓ వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాను. అతన్ని చూడగానే గుర్తుపట్టాను. రాత్రి అమ్మ దగ్గరకొచ్చిన వ్యక్తి అతనే. అతని రూపం నా మనోఫలకంపై బాగా ముద్రపడిపోయింది. అతను నన్ను చూడలేదు. తన మానానతను ఫుట్పాత్ పై నింపాదిగా నడుస్తూ వెళుతున్నాడు. నా ప్రమేయం లేకుండానే నేనతన్ని అనుసరించసాగాను. కాసేపు నడిచాక అతను ఓ కాలనీలోకి ప్రవేశించాడు. అక్కడ ఓ ఇంటి దగ్గర ఆగాడు. ఇంటి పక్కన ఉన్న మెట్లెక్కి మేడపైకి వెళ్ళిపోయాడు. నేను తటపటాయిస్తూ కాసేపు అక్కడే నిలబడిపోయాను. తర్వాత ధైర్యం చేసి మెట్లెక్కి పైకి చేరుకున్నాను. చుట్టూ అల్లుకున్న మల్లెతీగలు, పూలకుండీలతో అందంగా ఉన్న బాల్కనీ దాటి తలుపు దగ్గరకు చేరుకున్నాను. సంకోచిస్తూ లోపలికి తొంగి చూశాను. హాల్లో ఎవరూ లేరు. వంటింట్లోంచి టీ ఉడుకుతున్న సూచనగా కమ్మటి వాసన వస్తోంది. ఆ వ్యక్తి కిచెన్లో ఉన్నాడని నాకర్థమైంది. నా అడుగుల చప్పుడు విని వంటింటిలోంచే ఎవరు అనడిగాడాయన. నేను అంటూ ఆగిపోయాను. ఆ తర్వాత ఏం చెప్పాలో తోచలేదు. నేను అనేది మీ పేరా? చక్కటి పేరు. ఆ సోఫాలో కూర్చుండి 2 నిమిషాల్లో వస్తాను అన్నాడాయన నవ్వుతూ. నేను నవ్వలేదు. హాల్లో సోఫాలో కూర్చుని అతని కోసం ఎదురు చూడసాగాను. కాసేపట్లో ఆయన ట్రేలో 2 టీలు తీసుకొచ్చాడు. నన్ను మాట్లాడనివ్వకుండా టీ కప్పుతో పాటు నీళ్ల గ్లాసు అందించాడు. దాహంగా ఉండటంతో నీళ్లు తాగి మొహమాటానికి టీ ఓ గుక్క తాగాను. టీ అద్భుతంగా ఉంది. నా ప్రమేయం లేకుండానే టీ మొత్తం తాగేశాను. చిటికెలో నా అలసట అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు? నాతో నీకేం పని? టీ తాగాక అడిగాడాయన. నేను చెప్పటానికి తటపటాయించాను. ఆ వ్యక్తి నా ముఖాన్ని దీక్షగా చూశాడు. అంతలో ఆయన కళ్ళు మెరిశాయి. నువ్వు లక్ష్మి కూతురివి కదూ అనడిగాడు. అవును, నిన్న అర్ధరాత్రి మీరు మా ఇంటికి రావటం చూశాను. నా జవాబులో హెచ్చరిక ధ్వనించింది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ విషయము మీ అమ్మకి చెప్పావా?
ఆత్రంగా అడిగాడు. చెప్పలేదు అని అనేసరికి మంచి పనిచేశావ్ అని ఆయన నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆయన ధోరణి నాకు అంతుపట్టలేదు. అసలు మీరెవరు? మా అమ్మకు మీకు ఏమిటి సంబంధం? ఈ వయసులో ఇలాంటి పనులెందుకు చేస్తున్నారు? నిష్ఠూరంగానే అడిగాను. ఆయన ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో వెనక్కివాలి చెప్పటం మొదలెట్టాడు. చూడమ్మా, నా పేరు గోపాలరావు. నేనొక విధివంచితుణ్ణి. అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే నీకు తండ్రి స్థానంలో ఉండేవాణ్ణి. 30 ఏళ్ల క్రితం మీ అమ్మ లక్ష్మి, నేను గాఢంగా ప్రేమించుకున్నాం. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. లక్ష్మిని మీ నాన్న కాంతారావు కూడా ప్రేమించేవాడు. అతను మీ అమ్మకి మేనత్త కొడుకు. బాగా డబ్బున్నవాడు. జల్సారాయుడు కూడా. మీ అమ్మకి అతనంటే ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని పెళ్లి చేసుకోనని ఆమె తన తల్లిదండ్రులతో కరాఖండీగా చెప్పేసింది. లక్ష్మి తనని ఇష్టపడకపోయినా ఆమెనే పెళ్లాడాలని కాంతారావు పంతం పట్టాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఓ రోజు హఠాత్తుగా లక్ష్మి నా దగ్గరికొచ్చి తను చెప్పినట్టు చేయమని నాచేత ఒట్టు వేయించుకుంది. ఆ తర్వాత ఆమె కోరింది విని నా గుండె బ్రద్దలైంది. పెద్దల అభీష్టం మేరకు తను కాంతారావునే పెళ్లాడతానని, తనని మరచిపోయి మరో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోమని నన్ను కోరింది. హఠాత్తుగా ఆమె ఎందుకు మనసు మార్చుకుందో ఎంత అడిగినా చెప్పకుండా వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజుల్లోనే హడావిడిగా కాంతారావుతో ఆమె పెళ్లి జరిగిపోయింది. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఏకాకిగా జీవిస్తున్న నేను లక్ష్మినే నా సర్వస్వంగా భావించాను. ఆమె లేని జీవితాన్ని ఊహించలేకపోయాను. జీవితంపై విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోబోయాను. ఓ పెద్దమనిషి నన్ను రక్షించాడు. మానవ జన్మలోని పరమార్థాన్ని బోధించాడు. ప్రాణత్యాగం చేయాలనుకుంటే ఓ మంచి పని కోసం నీ ప్రాణాన్ని త్యాగం చే అని సలహా ఇచ్చాడు. నేను వెంటనే సైన్యంలో చేరాను. సరిహద్దుల్లో నా ప్రాణాన్ని లెక్క చేయకుండా శత్రువులతో పోరాడాను. ప్రకృతి వైపరీత్యాల్లో నా ప్రాణాన్ని పణంగా పెట్టి అభాగ్యుల ప్రాణాల్ని కాపాడాను. నాలోని నిరాశ నిస్పృహలే ధైర్యసాహసాలుగా మారాయి. ఎందుకో పనికి రాదనుకున్న నా ప్రాణమే ఎంతోమంది ప్రాణాన్ని కాపాడటానికి పనికొచ్చింది. నేను దేశసేవ చేయటానికే దేవుడు నా ప్రేమను నాకు దక్కకుండా చేశాడనిపించింది. సైన్యం నుంచి రిటైర్ అయ్యాక కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమాజ సేవ చేస్తూ జీవించాను. వయసు మీద పడ్డాక స్వంత ఊరి మీద మనసు మళ్ళింది. ఈ మధ్యనే ఇక్కడికొచ్చి నివాసం ఉంటున్నాను. ఓ రోజు మార్నింగ్ వాక్ నుంచి తిరిగొస్తుండగా మీ అమ్మ నాకెదురైంది. 30 ఏళ్ల తర్వాత మేం ఒకరినొకరు గుర్తుపట్టామంటే అది మాలోని గాఢమైన ప్రేమకు నిదర్శనం. ఒకరికొకరు గుర్తుపట్టాక మాలో చెలరేగిన మనోభావాల్ని, భావోద్రేకాల్ని వర్ణించటానికి తెలుగు భాషలోని పదాలు చాలవు. చాలాసేపు మాట్లాడలేకపోయాం. మా గుండెలు గొంతుల్లోకొచ్చి మాటలకు అడ్డుపడ్డాయి. మా కన్నీళ్లే పరస్పరం మాట్లాడుకున్నాయి. తర్వాత మేం రోడ్డు పక్కనే నిర్మానుష్యంగా ఉన్న పార్కులోకి వెళ్లి కూర్చుని గంటల తరబడి మాట్లాడుకున్నాం. 30 ఏళ్ల క్రితం ఏ పరిస్థితుల్లో తను కాంతారావుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో దానికి కారణం మీ అమ్మ బయటపెట్టింది. ఆ రహస్యం తెలిసాక నా గుండె మరోసారి బ్రద్దలైంది. మీ నాన్న ఎంతటి దుర్మార్గుడో తెలిసింది. అతను లక్ష్మిని స్వంతం చేసుకోవటానికి నీచమైన పన్నాగం పన్నాడు. ఓ రోజు లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంట్లోకి దూరి ఆమెను బలాత్కరించాడు. తర్వాత పెద్దవాళ్ల కాళ్లావేళ్లాపడి మొసలి కన్నీరు కారుస్తూ క్షణికావేశంలో తప్పు చేశానని, తన తప్పుదిద్దుకోవటానికి లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. లక్ష్మి అతనిపై పోలీస్ కంప్లైంటు ఇవ్వాలనుకుంది. కాని అలా చేస్తే కుటుంబం పరువుపోతుందని, చెల్లెళ్ల పెళ్లిళ్లు కావని తల్లిదండ్రులు ఆమెకి నచ్చచెప్పారు. అందరి మేలుకోరి కాంతారావునే పెళ్లి చేసుకోమని అభ్యర్థించారు. లక్ష్మికి మరోదారి కనపడలేదు. పైగా మలినమైన శరీరంతో నన్ను పెళ్లాడటం ఇష్టంలేక నాతో తెగతెంపులు చేసుకుని అయిష్టంగానే కాంతారావుని పెళ్లాడింది. చెప్పటం ముగించాడాయన. నా గుండెలో అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యాయి. ఇంతవరకు అమ్మ తన గతం గురించి నాకెన్నడూ చెప్పలేదు. ఆమె జీవితంలో ఇంతటి విషాదం దాగి ఉందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇన్నాళ్లు భార్య నిరాదరణకు గురైన దురదృష్టవంతుడిగానే నాన్నని భావించాను. నిరాశ నిస్పృహలు వల్ల తాగుడికి బానిసైపోయిన ఒక మంచి మనిషి అనుకున్నాను. నాన్న గురించి నేనిలా ఆలోచించటానికి కారణం కూడా అమ్మ ఔదార్యమే. తండ్రి దుర్మార్గుడని తెలిస్తే నేనెక్కడ న్యూనతాభావానికి గురవుతానోనని ఆ వాస్తవం నాకు తెలియకుండా జాగ్రత్త పడినట్టుంది. మనసులో ఎంత బాధ ఉన్నా మౌనంగా భరిస్తూ నన్ను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు వాస్తవం తెలియటంతో నా దృష్టిలో అమ్మ వ్యక్తిత్వం హఠాత్తుగా హిమాలయాలంత ఎత్తుకు పెరిగిపోయింది. ఇంతసేపు ఆమె గురించి చెడుగా ఆలోచించినందుకు నన్ను నేను తిట్టుకున్నాను. నేను మౌనంగా ఉండటం చూసి ఆయన మళ్ళీ అన్నాడు, చూడమ్మా, తనకు జరిగిన అన్యాయం గురించి ఎవరికీ చెప్పవద్దని మీ అమ్మ నన్ను కోరింది. కాని ఆమెకున్నంత సహనం నాకు లేదు. అందుకే ఆ బాధ నా గుండెలో దాచుకోలేక నిజం కక్కేశాను.
ఎందుకంటే దేవతలాంటి మీ అమ్మని నువ్వు అపార్థం చేసుకోవటాన్ని నేను తట్టుకోలేను. అందుకే మీ అమ్మకిచ్చిన మాట తప్పాను. మీరు వాస్తవం చెప్పి నా కళ్ళు తెరిపించారు. లేకపోతే నిజంగానే నేను అమ్మని అపార్థం చేసుకునేదాన్ని. అమ్మ జీవితంలో ఇంతటి విషాదం దాగి ఉందని నాకు తెలియదు. ఆ కాలంలో పరువు, కట్టుబాట్ల పేరుతో పెద్దవాళ్లు అమ్మ గొంతు కోశారు. నాన్న చేసిన తప్పుకి అమ్మని శిక్షించారు. 30 ఏళ్ల క్రితం అమ్మతరపు పెద్దలు చేసిన తప్పుని ఇప్పటికైనా సరిదిద్దాలి. ఆ పని నేనే చేస్తాను. మీరిద్దరినీ మళ్లీ కలుపుతాను. ఓ పీడకలగా భావించి మీ గతాన్ని మరచిపోండి. ఇద్దరు నిర్భయంగా పెళ్లి చేసుకోండి. మీకు అండగా నేనుంటాను. సంఘానికి భయపడాల్సిన పనిలేదు. మనుషులు సంతోషంగా జీవించటానికే కట్టుబాట్లు పుట్టాయి తప్ప కట్టుబాట్ల కోసం మనుషులు పుట్టలేదు. ఇప్పుడు మీరు అర్ధరాత్రి పూట దొంగచాటుగా కలవాల్సిన అవసరం లేదు. ఇద్దరూ పెళ్లి చేసుకుని స్వేచ్ఛగా, సంతోషంగా కలిసి జీవించండి. మీరిద్దరు చేసిన త్యాగాలకు ఆ మాత్రం ప్రతిఫలం దక్కకపోతే ఇక లోకంలో మంచితనానికి విలువే ఉండదు అని దృఢవిశ్వాసంతో అన్నాను. నా మాటలు విని ఆయన ముఖం సంతోషంతో వికసించింది. నువ్వు అచ్చం మీ అమ్మ పోలికే. నీ అమ్మలాగే నీది కూడా పెద్ద మనసమ్మా అన్నాడు ఆనందంగా. మీరేమీ అనుకోకపోతే నాదొక చిన్న కోరిక. తండ్రి అనిపించుకోవటానికి రక్త సంబంధమే ఉండనక్కర్లేదు. రక్తబంధం కన్నా మానవతాబంధమే గొప్పది. నేను మీ కడుపున పుట్టకపోయినా మీరే నా తండ్రి అనిపిస్తోంది. మిమ్మల్ని నాన్న అని పిలవాలనిపిస్తోంది. పిలవమంటారా? గద్గద స్వరంతో అడిగాను. నా మాటలు విని ఆయన కళ్ళలోంచి జలజల కన్నీళ్లు కారాయి. అంతకన్నా భాగ్యం నాకు ఇంకేముందమ్మా అంటూ నా చేతులు పట్టుకుని చిన్నపిల్లాడిలా విలపించాడు. ఊరుకో నాన్న, ఇక నీకు అమ్మకు కష్టాలుండవు. ఇన్నాళ్లు మీరు కోల్పోయిన జీవితాన్ని దేవుడు మీకు తిరిగిచ్చాడు. ప్రేమకు వయస్సు అడ్డంకి కాదు. గడచిపోయిన కాలం మళ్లీ వెనక్కి వస్తుంది. మీకోసం వసంతం తిరిగొస్తుంది ఆయన భుజం పట్టుకుని ధైర్యం చెబుతూ ఉద్వేగంగా పలికాను.